ఫుడ్. సో వాట్ ఈస్ ప్రోటీన్? ఇక్కడ చూసారు కదా, ఈ పల్సెస్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ లో మీకు ప్రోటీన్ అందుతుంది. సో ప్రోటీన్ అసలు ఎందుకు కావాలి? మన బాడీలో ఒక న్యాచురల్ సిస్టమ్ ఉందన్నమాట, న్యాచురల్ బిల్డింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని ఎమినో యాసిడ్స్ అంటారు. ఎమినో యాసిడ్స్ స్మాల్ రింగ్స్ ఆఫ్ చైన్స్ అంటారు. సో ఎమినో యాసిడ్స్ ఇట్లా మనకి ఎలా తయారవుతాయి అంటే, దెర్ ఆర్ 23 ఎమినో యాసిడ్స్ అకార్డింగ్ టు సైన్స్. 23 ఎమినో యాసిడ్స్, 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ మన ఫుడ్ ద్వారా ఇవ్వాలి. 11 ఎమినో యాసిడ్స్ బాడీయే తయారు చేసుకుంటుంది దానంతటది. సో 11తో ఒక స్ట్రక్చర్ తయారవ్వదు. 23 రకాల ఎమినో యాసిడ్స్ తయారైనప్పుడే ఒక మజిల్ తయారవుతుంది. సో 23 రకాలు కావాలంటే 11 ఫుడ్ ద్వారా ఇవ్వాలి. వాటర్ అంటే కొన్ని ఉంటాయి, ల్యూటిన్, కొన్ని 11 నేమ్స్, ఇప్పుడు సైంటిఫికల్ నేమ్స్ అక్కర్లేదు. అయితే ఆ 11 ఎందులో దొరుకుతాయో మీకు చెప్తాను. అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ, ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి ఇటుక పేర్చి మధ్యలో సిమెంట్ పెట్టి ఎలా చేస్తామో, మన వర్కౌట్ ప్రోటీన్ కూడా అలా చేస్తేనే మన బాడీ స్ట్రక్చర్ మజిల్ తయారవుతుంది. అంటే ప్రోటీన్స్ ఇస్తూ వర్కౌట్ చేస్తేనే మన బిల్డింగ్ తయారవుతుంది, అంటే మన బాడీ స్ట్రక్చర్ తయారవుతుంది. అండ్ వై ఈస్ ప్రోటీన్? సో ఎగ్జాంపుల్ చూడండి, బఫెల్లో కీప్ ఆన్ ఎండుగెడ్డో పచ్చిగడ్డో నవ్వులుతూనే ఉంటుంది, బాడీ పెరుగుతుంది కానీ మజిల్ ఉండదు, అది పరిగెత్తలేదు, నడవలేదు. గోట్ కూడా అంతే, ఎప్పుడు ఆకులు తింటుందేమో కానీ కొంతవరకే ఉంటుంది. కానీ వేరే టైగర్ అండ్ లైన్ హ్యాస్, వాళ్ళు ఒక్కసారే తింటది, ఒక్కసారే, కానీ దాని మజిల్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈటింగ్ రెగ్యులర్లీ కన్నా టైగర్ లాగా, లైన్ లాగా మజిల్ స్ట్రాంగ్, ఎంత దూరమైనా పరిగెత్తగలిగే, ఎంత స్ట్రెంగ్త్ బాడీ కావాలి బేసికల్లీ, బల్కీ బాడీ కాదు. ఆర్ వీక్ బాడీకి ఉండకూడదు, అంటే మరీ వీక్ గా ఉన్న ఉపయోగం లేదు, మరీ బల్కీగా ఉన్న, అంటే స్ట్రెంగ్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఇట్ సాటిస్ఫైస్ హంగర్. అదే మీరు పిండి పదార్థాలు ఇంత రైస్ తినండి, కేజీ అన్నం తినండి, లేకపోతే కేజీ సలాడ్స్ తినండి, మళ్ళీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రోటీన్స్ ఓన్లీ హెల్ప్స్ టు సాటిస్ఫై హంగర్. ఎప్పుడైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారో, ఇప్పుడు మనం ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే 3 అవర్స్ వరకు మనకు ఆకలేదు, 3 అవర్స్ తర్వాత డెఫినెట్లీ ఆకలేస్తుంది, అది 3 అవర్స్ వరకే సరిపోయే ఫుడ్ మనం ఇచ్చామని. అండ్ నెక్స్ట్ మెయింటైన్ మజిల్ మాస్ అండ్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అండ్ టైర్డ్ అవ్వకుండా, వీక్ అవ్వకుండా, ఫ్లాబీ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆనియన్ దోశ ఇట్లాంటివి తిన్నారంటే ఒక 3 అవర్స్కి మీకు ఆఫీస్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? కార్బోహైడ్రేట్స్ మన సెల్స్ అన్ని చంపేస్తే మనం డ్రౌజీ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ప్రోటీన్స్ తీసుకుంటామో ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్గా హెల్ప్ అవుతుంది. అందుకే ఇంత పెద్ద కమ్యూనిటీ, ఇంతమంది హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ ఫాలోవర్స్ ఉన్నారు, బికాస్ ఇట్స్ అ వరల్డ్స్ బెస్ట్ ప్రోటీన్ రిచ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కాబట్టి. సో వేర్ ఈస్ ద ప్రోటీన్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ లో దొరుకుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇలా హోల్ గ్రెయిన్ పల్సెస్, ఆర్గానిక్ పల్సెస్ తెచ్చుకోవట్లేదు. మనం అంతా బయట స్టోర్ లో దొరికేది అంతా ఏమంటారు, దాన్ని ఫైబర్ అంతా తీసేసి పాలిష్డ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నాం. అంటే దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో ఉండే కాస్త మిగిలిన కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ ప్రతి ఫుడ్ లో ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ప్రోటీన్స్ లో ఉన్న ప్రోటీన్ పోగొట్టేసుకొని మనం తింటున్నాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ దొరకట్లేదు. అండ్ ప్రోటీన్ ఎందులో బెస్ట్ ఉంటుందంటే సోయా బేస్డ్ లో ఉంటుంది. సోయా ఇస్ కంప్లీట్ 11 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఎందులో దొరుకుతాయి అంటే సోయా బేస్డ్ ప్రోటీన్ లో ఉంటుంది. ఆ సోయా బేస్డ్ యూజ్ చేసే మనకి హెర్బ్ లైఫ్ లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 11 to 12 ప్రోడక్ట్స్ సోయా బేస్డే ఉంటాయి. అండ్ ప్రోటీన్ ఫుడ్ బోత్ యానిమల్ సోర్స్ లో, ప్లాంట్ సోర్స్ లో ఉంటుంది. కాకపోతే యానిమల్ సోర్స్ లో వచ్చే ప్రోటీన్ కి ఫ్యాట్ ఉంటుంది, ప్లాంట్ సోర్స్ లో వచ్చే ప్రోటీన్ మంచి ప్రోటీన్ దొరుకుతుంది. అంటే వేగాన్స్, వెజిటేరియన్స్ ఆర్ మోర్, వాళ్ళకే ఎక్కువ యాంటీ ఏజింగ్ గా, ఎక్కువ లీన్ ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది అనమాట, లీన్ ప్రోటీన్. ఒకవేళ యానిమల్ సోర్స్ తినేవాళ్ళు ఫ్యాట్ ఫ్రీ ప్రోటీన్ తీసుకోవాలి. ఫ్యాట్ రిమూవ్ చేసేసి ఓన్లీ రెడ్ మీట్ ఆర్ వైట్ మీట్, ఓన్లీ మీట్ తీసుకోవాలి. అండ్ సోయా బేస్డ్ ఫుడ్ లో కానీ, సీడ్స్ అండ్ నట్స్ లో కానీ మంచి ప్రోటీన్ దొరుకుతుంది. మనకి ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి, కాకపోతే మనం యూసేజ్ తక్కువ. ప్రోటీన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, వెజ్ ఆర్ నాన్ వెజ్ లో, అన్ని రకాల సీడ్స్ అండ్ నట్స్ లో. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. దీంట్లో మనకు కొన్ని అవైలబుల్ లేకపోయినా దొరికేంత వరకు అవైలబుల్ ఉన్నాయి, ప్లాన్ చేసుకొని, డిజైన్ చేసుకొని తీసుకోగలిగితే మనకి ప్రోటీన్ అందుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ లో టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. వే ప్రోటీన్, సోయా ప్రోటీన్, కెసిన్, మిల్క్ ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్ కింద వస్తుంది. అండ్ బీసీసీఏ, బ్రాంచ్ చైన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, అండ్ బ్లెండ్, ఈ 3 కలిపి తీసుకుంటే ఎలా ఉంటుంది? జనరల్ గా వే ప్రోటీన్ ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది, ఇమీడియట్ గా మన స్పైక్ అవుతుంది, ఓ బల్కీనెస్ వచ్చేస్తుంది అనమాట. కానీ కొంచెం సేపు అవగానే ఆ ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. వెరస్ కెసిన్ ప్రోటీన్ వెరీ స్లోగా రిలీజ్ అవుతుంది. లైక్ మిల్క్ ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్ చాలా స్లోగా రిలీజ్ అవుతుంది. సోయా ఈజ్ ఏ కరెక్ట్ బేస్డ్ ప్రోటీన్. ఏంటంటే గ్రాడ్యువల్ గా లెగుస్తుంది, గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది, ఎనర్జీ కానీ, మజిల్ కానీ ఏదైనా.
సో ఈ 3 కలిపి తీసుకుంటే బెస్ట్ బ్లెండెడ్ ప్రోటీన్ కాంబినేషన్. మనకి ఇన్‌స్టాంట్‌గా వెళ్ళేది కావాలి, స్లోగా నిలబడేది కావాలి, లాంగ్ రన్‌లో కావాలి. సో ఆల్వేస్ కాంబినేషన్‌లో తీసుకోవాలి. అండ్ కాంబినేషన్‌లో మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఐ విల్ గివ్ సొల్యూషన్. విత్ హెర్బల్ లైఫ్‌లో మీకు ఎలా దొరుకుతుంది కాంబినేషన్ ప్రోటీన్. అండ్ బయట మనకు ప్రోటీన్స్ దొరకవంటే జొన్న పిండిలో ప్రోటీన్ దొరుకుతుంది. ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. కానీ క్యాలరీలు చూడండి 10 గ్రాముల ప్రోటీన్ కోసం మనం 350 క్యాలరీస్ వెళ్ళిపోతుంది. అలానే ఒట్టి జొన్నపిండి తినంగా దాంట్లో అన్నీ యాడ్ చేస్తాం. ఇంకా ఆయిల్, నెయ్యి, వెజిటబుల్స్ క్యాలరీస్ పెరిగిపోతాయి. వీట్ ఫ్లోర్‌లో 12 గ్రాములు జొ జొ ప్రోటీన్ దొరుకుతుంది. గ్రీన్ గ్రామ్ అన్నిట్లో రిచ్ ఏంటంటే పెసలు. అందరికీ తెలుసు పెసరట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. పెసలు మీరు యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్‌లో. 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఆహ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్‌లో 3 గ్రామ్స్ ప్రోటీన్, బటర్ మిల్క్‌లో జస్ట్ 0.80 గ్రామ్ ప్రోటీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాలంటే యావరేజ్ ఐడియల్ పర్సన్ ఒక 60 కిలోలు ఉన్నారంటే 60 కిలోల్లో పొద్దున 20 గ్రాములు, మధ్యాహ్నం 20 గ్రాములు, సాయంత్రం 20 గ్రాములు ప్రోటీన్ ఇల్లాలి డివైడ్ అండ్ రూల్‌లో. సో 60 గ్రాములు ప్రోటీన్ కావాలంటే మనం 2000 కిలో క్యాలరీస్ తీసుకోవాలంట. నీడ్ ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ తినాలి. 500 గ్రాములు అంటే అర కేజీ జొన్నపిండి తినలేం కదా 60 గ్రాముల ప్రోటీన్‌కి. సో అలా అని కాంబినేషన్స్‌లో తీసుకోవటం ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. డివైడ్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఎందులో 5 గ్రామ్స్ వస్తుంది, ఎందులో 3 గ్రామ్స్ వస్తుంది. క్యాలరీస్ పెరగకుండా తక్కువ క్యాలరీస్‌లో ఎక్కువ ప్రోటీన్ ఎలా తీసుకోవాలి. చూసారా పావు కిలో అంత తింటే మనకి 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. రిమార్క్స్ లైక్ అందులో 800 కిలో క్యాలరీలు వెళ్ళిపోతాయి. అలానే ఒక రోజు గ్రీన్ గ్రామ్స్ రోజు పెసలే తింటూ కూర్చోలేం కదా! సో కాంబినేషన్స్‌లో తీసుకోవాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను చెప్పినట్టు. సో ఇన్ని క్యాలరీస్‌లో ఇంత ప్రోటీన్ అందే కన్నా బెస్ట్ అన్నిట్లో సోయా బేస్డ్ మన ప్రొడక్ట్స్ అన్నీ చక్కగా మీరు చూసుకుంటే గనక ఇప్పుడు పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్‌లో జస్ట్ 1 స్కూప్‌లో 20 క్యాలరీస్‌కి 5 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తది. 20 కిలో క్యాలరీస్‌కి 5 గ్రామ్స్ ప్రోటీన్. వేరస్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్ మిక్స్‌లో ఓన్లీ ఫార్ములా 1 షేక్ 90 కిలో క్యాలరీస్‌కి 9 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తది. ఒక గ్లాస్ ఆఫ్ షేక్ ఓన్లీ ఫార్ములా 1 మిక్స్ 90 కిలో క్యాలరీస్. 90 కిలో క్యాలరీస్ ఫుడ్‌లో 9 గ్రామ్స్ ప్రోటీన్ అందిస్తుంది. సో ఇట్లా చూసుకుంటే గనక ప్రోటీన్ ఒకటేనా మనకి మళ్ళీ వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, 10 గ్రామ్స్ గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ ఇన్ని రకాల కాంబినేషన్‌లో వస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద వరల్డ్స్ నంబర్ 1 బ్రేక్‌ఫాస్ట్. సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. దీనికోసం పెద్ద హార్ట్స్ ఇచ్చేయొచ్చు మీరందరూ. హై క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటున్నాం. అబ్జార్బబుల్ ప్రోటీన్ తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. యెస్ నేను ఇప్పుడు చెప్తున్నాను. వైటమిన్ ఇ, కాల్షియం, వైటమిన్ ఏ ఇవన్నీ దొరుకుతుంది. అండ్ వేరస్ ప్రోటీన్ పౌడర్ అడిషనల్‌గా ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నేను చెప్పాను కదా! సోయా అండ్ వే కాంబినేషన్‌లో తీసుకోవాలి. అంటే ఫాస్ట్ రిలీజ్ కావాలి మనకి, స్లో రిలీజ్ కావాలి. 2 తీసుకుంటేనే మనకి మజిల్ తయారవుతుంది. 20 కిలో క్యాలరీస్‌లో 5 గ్రామ్స్ ప్రోటీన్ దొరుకుతుంది. మీకు ఎక్స్‌ట్రా కావాలి ఒకవేళ 10 గ్రామ్స్ ప్రోటీన్ యాడ్ చేసుకోవాలనుకుంటే 40 కిలో క్యాలరీస్‌లో మన లో క్యాలరీలో ఎందుకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే దీన్నంతా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు సైంటిస్ట్‌లు. అండ్ ఫుల్‌నెస్ బిట్వీన్ మీల్ టు మీల్ కూడా మీ మజిల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇండియాలో ఉన్న అన్నిట్లో 23 ప్రొడక్ట్స్‌లో మనకి ఏదైనా బెస్ట్ ఉంది అంటే గనక నన్ అదర్ దాన్ హెర్బల్ లైఫ్ రీబిల్డ్ స్ట్రెంగ్త్. ఇట్ హ్యాస్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్. రికవరీ, రిపేర్, రీస్టోర్, రీజనరేట్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ దొరుకుతది. దిస్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నేను వర్కౌట్స్ చేసినా చేయకపోయినా లాంగ్ రన్ ఎనర్జిటిక్‌గా ఉంచడానికి నాకు సపోర్ట్ అయ్యే ఆహ్, చాక్లేట్ పౌడర్. ఏదైతే మంచి ఈజీ ప్రిపరేషన్. దీని కాంబినేషన్స్ చూద్దాము. మ్యామ్ కొంచెం ఫోన్ తీసి ట్రైక్లోర్ ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ నేను చెప్పాను కదా 23 ఎమినో యాసిడ్స్ కావాలి 11 ఎసెన్షియల్ ఉండాలి ఆ 11 ఎసెన్షియల్ దీంట్లో దొరుకుతుంది అండ్ దీంట్లో బీసీసీఏ బ్రాంచ్ చైన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ గ్రూప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ కలిపి మనకి మసిల్ ఫామ్ అవడానికి వే ప్రోటీన్ ఫాస్ట్ డైజెషన్ ఉంటుంది స్లోవర్ డైజెషన్ కెసిన్ స్లోవర్ డైజెషన్ ఇందాక చూసాం కదా గ్రాఫ్ లో స్లో డైజెషన్ రెండు కాంబినేషన్ లో తీసుకుంటూ అండ్ ఫెంటాస్టిక్ గా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ రేషియో 1.5:1 తీసుకుంటే కనుక ఎల్ గ్లూటమైన్ ఏమో మజిల్ రికవరీ హెల్ప్ అవుతుంది దీంట్లో ఎల్ గ్లూటమైన్ కూడా ఉంటుంది అండ్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో ఫ్లేవర్స్ నో యాడెడ్ షుగర్స్ ఆర్ ఏమీ ఉండవు అండ్ ప్రొవైడ్ సమ్ ఫ్యూ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి అండ్ లో క్యాలరీలో దొరుకుతుంది మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే సో ఇవన్నీ మన ప్రోటీన్ సోర్సెస్ చూసుకుంటే కనుక ఫార్ములా 1లో ఉంది పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్లో ఉంది అండ్ డైనోషేక్ 18 గ్రామ్స్ ఆఫ్ వైటమిన్స్ తో పాటు 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పిల్లలకి బెస్ట్ గిఫ్ట్
డైనోషేక్ లో ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకే కాదు, ఈవెన్ మనం కూడా ఒక ఎక్స్ట్రా ప్రోటీన్, ఒక ఎక్స్ట్రా స్నాక్ కింద తీసుకోవాలి అనుకుంటే కనుక షేక్ మేడ్ విత్ డైనోషేక్ మిక్స్ చేసుకోవచ్చు, డైనోషేక్ విత్ రీబిల్డ్ మిక్స్ చేసుకోవచ్చు. మిక్సింగ్ అనేది మన క్రియేటివిటీ, మనం ఏ ప్రోడక్ట్స్ ఏది మిక్స్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి మాత్రం హాట్ వాటర్ లో మిక్స్ చేయరు జనరల్ గా, ఎక్స్ట్రీమ్ హాట్ లో. అండ్ అట్ ద ఎండ్, ఎస్ ఐ కంప్లీటెడ్ ఇన్ టైమ్. అండ్ ప్రోటీన్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్. సారీ. సో మీరు ఇప్పుడు ఇమీడియట్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ మజిల్ ఎంత ఉంది. ఎస్, వెయిట్ లాస్ అయ్యారు, ఫెంటాస్టిక్. వెయిట్ లాస్ అయ్యాక మీ మజిల్ పెరిగిందా లేదా, మీ మజిల్ పర్సంటేజ్. యావరేజ్ ఇండియన్ ఈజ్ మోర్ డెఫిషియన్సీ ఇన్ ప్రోటీన్ డైట్. మన ఇండియాలోనే ప్రోటీన్స్ మనం చాలా తక్కువ తీసుకోవటం వల్లే ఇన్ని రకాల హెల్త్ కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాము. అండ్ మనం పొద్దున్న లెగిస్తే సహా మనం పిండి పదార్థాలు ఎక్కువ తింటాము. దాన్ని రీప్లేస్ చేయాలి అంటే కనుక తీసుకునే ప్రతి ఎవ్రీ స్నాక్లో, ఎవ్రీ లంచ్లో మనమే కాదు మన ఫ్యామిలీకి ఎంత ప్రోటీన్స్ ఇస్తున్నాం. ప్రోటీన్స్ ఎప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్టాంట్గా దొరకవు. అంటే ప్రోటీన్స్ అన్ని సీడ్స్ అండ్ నట్స్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ సోక్ చేసుకోవాలి, ముందుగా స్నాకింగ్స్, ముందుగా ప్రోటీన్ అందేలాగా డిజైన్ చేసుకోవాలి. సో అసలు మన దగ్గర ఏ ఆప్షన్ లేదు, మనం బిజీ వర్కింగ్ అంటే అసలు ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఉంది, 2 స్పూన్లు వేసుకోండి, బటర్ మిల్క్లో చేసుకోండి, సూప్స్ చేసుకోండి. మీరు వాడే అన్ని రకాల పిండి పదార్థాల్లో మన దగ్గర ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వాడతాం కాబట్టి దాంట్లో ప్రోటీన్ కరెక్ట్గా వాడితే 1 వీకే వస్తుందండి మన పెద్ద ప్రోటీన్. అలా మనం ప్రోటీన్ ఇస్తేనే మీ మజిల్ తయారవుతుంది. మీరు ఇంకెక్కడైనా కాస్ట్ కటింగ్ చేసుకోండి, కానీ న్యూట్రిషన్ విషయంలో మాత్రం మీ ప్రోటీన్ అనేది బయట ఎక్కడ ఇంత మంచి సోర్స్ లేదు కాబట్టి ఈ ప్రోటీన్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అన్నారు. అందుకే వెయిట్ బట్టి అండ్ కొంతమంది అంటారు మేము మల్టీవైటమిన్స్ బదులు ప్రోటీన్ వాడొచ్చా, ప్రోటీన్స్ బదులు మల్టీవైటమిన్ వాడొచ్చు అంటారు. లేదు, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అన్నీ కావాలి మనకి, విటమిన్స్ మినరల్స్ కావాలి. కాకపోతే ప్రోటీన్ అంటే ఏంటంటే లాటిన్ వర్డ్లో మొదటిది అని. అంటే మొదటి ముఖ్యమైన మన కణం తయారవ్వాలంటే హెయిర్ ఫాలికల్ నుండి కాలికోటి వరకు ప్రతి సెల్ ప్రోటీన్తో తయారవుతుంది. సో ప్రోటీన్ ఈజ్ ద ఫస్ట్ న్యూట్రియంట్. ప్రోటీన్ సఫిషియెంట్గా తీసుకుంటేనే మనం ఓవరాల్గా యాంటీ ఏజింగ్ ఉండడానికి, హెల్దీగా ఉండడానికి, మజిల్ బిల్డ్ అవ్వడానికి. ఇందాక మనం కొన్ని బెనిఫిట్స్ చూసాం, హంగర్ సాటిస్ఫాక్షన్, లాంగ్ రన్లో అన్ని ఫంక్షనింగ్స్, ఇమ్యూనిటీ బాగుంటాయి. అండ్ ప్రోటీన్ వల్ల మేజర్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. మనం బయట వెయిట్ లాస్కి, హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్కి డిఫరెన్స్ ఏంటంటే బయట వెయిట్ లాస్ చేసినప్పుడు ఫుడ్ తగ్గించేస్తారు, అసలుకే ప్రోటీన్ లేదు, ఉన్నది కూడా తగ్గించేయడం వల్ల వాళ్ళు ఫెటిక్ అయిపోవటం, కళ్ళు తిరగటం, నీరసం రావటం, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది సెల్ఫ్ డైట్స్ చేసినప్పుడు. వేరే ప్రోటీన్స్ తీసుకున్న వాళ్ళకి హెయిర్ లాంగ్ అవుతుంది, గ్రో అవుతుంది, గ్లో వస్తుంది, ఎనర్జెటిక్ ఉంటారు, యాంటీ ఏజింగ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఇంపార్టెన్స్ అర్థమైన వాళ్ళు ఈ న్యూట్రిషన్ ఎన్నాళ్ళు తీసుకోవాలనే క్వశ్చన్ అడగరు అనమాట. ఎందుకంటే బయట ప్రోటీన్ సోర్స్ సరిగా లేదు కాబట్టి. వై మేము 9 years నుండి ఎందుకు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్యామిలీ మొత్తం న్యూట్రిషన్ తీసుకున్నాం అంటే బయట ప్రోటీన్స్ లేవు. నో డౌట్ దిస్ ఇస్ ద బెస్ట్ సోర్స్. వరల్డ్లో వీఆర్ లక్కీ అనమాట. మోస్ట్ అథ్లెటీస్, టాప్ బ్రాండెడ్ పీపుల్ మాత్రమే తీసుకోగలిగే ప్రోటీన్ మనకి ఈజీగా అందుబాటులో దొరుకుతుంది విత్ రైట్ వెల్నెస్ కోచ్. వన్ మోర్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ది బెస్ట్. కానీ న్యూట్రిషన్ గైడ్ చేయడానికి ఇలాంటి కమ్యూనిటీ క్రియేట్ చేసి ఒకరికొకరు ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా లక్షలు పెట్టినా రాదండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు. ఒక్కసారి అందరం థ్యాంక్స్ చెప్పుకుంటూ, హార్టీ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ కోచ్కి, కమ్యూనిటీకి అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్కి, మూడిటికి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ ఉంటూ నేను ఇవాళ ఈ కాల్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు మై కోచ్ ఫర్ టీచింగ్ అండ్ గైడింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇంత మంచి అమేజింగ్ కమ్యూనిటీకి అండ్ న్యూట్రిషన్కి పరిచయం చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు పవర్ టీమ్, థ్యాంక్స్ టు లీడర్షిప్. అండ్ బ్యాక్ టు యూ, నవీన్ సార్.